దేవుడిచ్చినటువంటి మంచి సమయాన్ని, మంచి ఆరోగ్యాన్ని దేవునికే, దేవుని వాక్యానికే మన మనస్సును సమర్పిద్దాం. ఇప్పటి వరకు మన దేహమంతా లోక జీవనోపాధి కోసం మన దేహాన్ని యజమానులటువంటి వారికి సమర్పించాం. అయితే ఈ కొద్దిగా ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో ఎంతో విలువైనటువంటి సమాచారం, ఎంతో ఉన్నతమైనటువంటి మహా జ్ఞానం, లోకానికి చేసే మాటల దగ్గరికి వచ్చాము. కాబట్టి మన మనసులో పుట్టే ఆలోచనలో దేవుని వాక్యం పైనే ఉంచాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి. ఈరోజు యవనులుగా ఉంటున్నాం, యవనస్తులుగా మీరు ఉంటున్నారు. యవన కాలానికి రావడానికి మూలం ఏంటంటే తల్లి గర్భం. తల్లి గర్భంలో కణాలుగా రాగకుండా, పిండంగా రాలకుండా కదా, పసితనంలో మీ ప్రాణాలు పోకుండా యవన కాలంలోనికి మిమ్మల్ని తీసుకురావడానికి దేవుడు పడిన కష్టం, దేవుడు మీ పైన మన పైన యవ్వన కాలం పైన గొప్ప పని పెట్టుకొని ఉన్నాడు. ఏంటి ఆ పని అంటే స్వార్థ పని, అది మీకు తెలుసు. అయితే అందరి యవనస్తుల మీద ఈ కాడి మోపాలనే ఆశ. కానీ అందరూ యవనస్తులు క్రీస్తు దగ్గరికి మాత్రం రాలేకపోయారు. క్రీస్తు దగ్గరికి రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు? మనమే ఎందుకు వచ్చాం? అవునా? వారు లోకంలో ఏమండి 100కు క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మహా అంటే ఒక 5% ఉండొచ్చు, 5% మందే ఉండొచ్చు. నిజంగా 95% మంది యవనస్తులు దేనిపైన వారి సంకల్పం, లేకుంటే వారి గురి, వారి గోల్ దేనిని పెట్టుకున్నారు చెప్పండి? కొందరు ఉద్యోగం, కొందరు సంపాదన, కొందరు ఆటల్లో, కొందరు సినిమా హీరోగా, డ్యాన్సర్గా, సింగర్స్గా కదా, ఇలాంటి గోల్ పెట్టుకున్నారు. ఇకపోతే ఉన్న 5% మంది క్రైస్తవులు యవనస్తులుగా ఉంటే, ఇందులో కూడా ప్రియులారా బాగా గమనించండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కాడి అనే భారాన్ని విడిచిపెట్టారు. లోక ఆకర్షణ అనేది వారిలో పోగొట్టుకోకుండా, లోకములో తిరుగుతే క్రైస్తవుడిగా ఒక బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి సంఘములోనే వాళ్ళ క్రియలు చూపిస్తూ ఉంటారు. సంఘంలో వాళ్ళ క్రియలు చూపిస్తారు. ఉదాహరణకి క్రిస్మస్ ఉంది, అవునా కదా? క్రిస్మస్ రోజు చేస్తున్నటువంటి యూత్ ఫెస్టివల్ యూత్ క్రిస్మస్ అన్న కదా. అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఏది జరుగుతాయో మనకు తెలిసిందే. డ్యాన్సులు వేసేవారు కొందరు
డ్రామాలు వేసేవారు కొందరు. అవునా? ఆ డ్యాన్సులు కూడా ఎలాంటి డ్యాన్సులు అంటే ఫోక్ డ్యాన్స్ అని, బ్రేక్ డ్యాన్స్ అని, ఇలాంటి లోకములో చేయలేము కాబట్టి, లోకంలో చేస్తే బాగుండదు కాబట్టి దైవికంగా పేరు పెట్టుకొని దేవుని సంఘములోనే, జీవంగల దేవుని సంఘంలోనే యవనులపైన, యవనస్తుల మీద పెట్టుకున్నటువంటి కాడైన భారాన్ని దేవుడు ఉంచితే, అది విడిచి దేని వైపు ఏమంటారు, దేని వైపు దృష్టి పెట్టారు అంటే, వాళ్ళలో లోకంలో ఉన్నటువంటి ఆ కోరిక అవి చచ్చిపోక సంఘంలో అవి దేవుని పేరు చెప్పుకొని అన్ని చేస్తున్నారు. వీళ్ళు కూడా దేవుడు ఆకర్షిస్తే సంఘంలోకి వచ్చిన వారా? ఆలోచించండి. బైబిల్ ఎండింగ్ మొన్న మీకు చెప్పాను. అసలు మిమ్మల్నే లేదంటే మనలనే యవన కాలం, యవన బలం, యవ్వనంలో ఆరోగ్యం, యవ్వనంలో ఎటువంటి లోకాశలో, నేత్రాశల్లో ఉండకుండా మిమ్మల్ని మాత్రమే ఎందుకు క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి క్రీస్తు సువార్తను మీ మీద మోపాలని ఆయన మిమ్మల్నే ఎందుకు ఇక్కడ కూర్చోపెట్టాడు? సత్యమైన సువార్తలకు దగ్గరికి ఎందుకు కూర్చోపెట్టాడు? మీలో ఏదో ఒక ఆకర్షణ ఉంది. అవునా కదా? తండ్రిని ఆకర్షింపచేసే శక్తి, తండ్రిని ఆకర్షింపే గుణం అనే మీలో ఏదో ఉందని చెప్పాను. అందరిలో ఆత్మ దేవుని ఆత్మనే. వాళ్ళు రాలేరు కానీ మీరు వచ్చారు. ఏమంటున్నానంటే, దేవునికి ఇష్టమైన, అభిరుచికరమైన మహా ప్రేమది ఏదో అంటే వాక్యం. వాక్యానికి ఏమండి ఆ చిన్న తట్టుకొని ఉన్నది మీలో. ఎందుకంటే చిగురించే, మా ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, చిగురించే మొక్క, చిగురించే ఏదైనా కానీ ఉన్నదనుకోండి, ఒక మంచి రైతు దాన్ని డెవలప్ చేయాలని చూస్తారు, చంపాలని చూడు కదా. అది మానవ స్వభావం. అయితే ఒక మంచి రైతు స్వభావం అయితే దైవ శక్తి, దేవుడు మనలో వాక్యానికి ఆశ ఉంది చూడండి, ప్రాధాన్యత ఇవ్వాలని ఒక మనసు ఉంది చూడు, దేవుడు అనేది ఇష్టం ఉంది చూడు, ఆ కొస చాలు. అది కూడా లేని వారే లోకంలో ఉన్నవారు. అది ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆకర్షించుకుంటాడు, క్రీస్తు దగ్గరికి తీసుకొస్తాడు, క్రీస్తులో భద్రపరుస్తాడు. అవును కదా ప్రియులారా? ఈ యవన కాలంలో ఈరోజు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడినప్పుడు కాడి మోయాలని, సువార్త కాడి మోయాలని. కాబట్టి మొట్టమొదటిగండి కాడి మోయాలన్న సంగతి అర్థమైపోయింది మనకు. అంటే దేవుని పని చేయాలనేది మాత్రం మనకేమీ అర్థమైపోయింది. యవనస్తులుగా మనకు అర్థమైపోయింది. చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. అవునా? దృఢ సంకల్పం చేసుకోండి. నేను, నా దేవుడు ఈ యవన కాలానికి నన్ను ఎందుకు తీసుకొచ్చాడు, నన్ను ఎందుకు బ్రతికించాడు, నాకెందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎందుకు నన్ను కాపాడుతున్నాడు, మరణానికి అప్పజెప్పకుండా, ప్రమాదంలో పడకుండా, అనారోగ్యంలో పడకుండా ఆరోగ్యంగా ఉంచి, బలంగా ఉంచి ఈరోజు ఎందుకు నన్ను ఇక్కడ కూర్చోపెట్టాడన్నప్పుడు దేవుని మనసు తెలుసుకొని, దేవుని మనస్సులో ఉన్నటువంటి క్రియలు మనం చేయాలి. ఇది చేయాలని మనలో దేవుడు ఎడపెట్టాడు అని దృఢ సంకల్పం చేసుకోండి, నిశ్చయించుకోండి. అయితే చెయ్యాలనేది ఖచ్చితం. అయితే చేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఎందుకంటున్నప్పుడు లోకం ప్రియులారా, వాక్యం ఎక్కువ ఆకర్షిస్తుందా, పాపం ఎక్కువ ఆకర్షిస్తుందా? చెప్పండి. పాపమా, వాక్యమా?
ఎందుకు చెప్పండి? ఎందుకు పాపానికి అంత ఆకర్షణ శక్తి ఉంది? దైవశక్తి ముందు, దైవ ఆకర్షణ ముందు అస్సలకి ఏంటంటే పని చేయకుండా ఇది ఎంత అవుతుంది పాపం? ఓకే, మనము పాపం అన్నాం కదా. ఇప్పుడు క్రీస్తు నిలబెడదాం ఈ పక్కన. ఇప్పుడు ఇక్కడ క్రీస్తు నిలబెడదాం. క్రీస్తు అంటే వాక్యం నిలబెడదాం. ఇప్పుడు ఉన్నాడు బాహ్య రూపంగా. యేసుక్రీస్తుని ఒక మాట అడిగితే, నిన్ను యేసు ప్రభువా, నిన్ను ఏది ఎక్కువ ఆకర్షిస్తుంది అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు చెప్పండి? బైబిల్ తీసి చెప్పగలరా? ఏమంటాడు కదా? నాకు ఆకర్షణమైంది, నాకు ఎక్కువ ఉండే కోరికలు ఏంటంటే దేవుని కోరికలు. ఆయనకేమో దేవుని కోరికలు, దేవుని ఆశయాలు, దేవుని సంకల్పాలనేటి బాగా ఆకర్షిస్తాయి. మనకేమో పాపం ఎక్కువ ఆకర్షిస్తుంది. బాగా గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు స్పెషల్ వ్యక్తి ఏం కాదు. యేసుక్రీస్తు ఏమైనా స్పెషలా? ఒక్కటి ఏంటంటే పరలోకం నుంచి వచ్చినట్టు ఆయన తల్లిదండ్రుల గర్భాల నుంచి రాలేదు, డైరెక్ట్గా మరియ గర్భంలోకి వచ్చాడు. అదొకటి. గర్భంలోకి అనేది రావడం అందరికీ సహజం. గర్భంలోకి నువ్వైనా నేనైనా అందరం తల్లి గర్భంలోనే అవయవ నిర్మాణం జరగాలి. ఆత్మ విషయంలో మరి అందరము తండ్రిలో నుంచి వచ్చిన వారమే. శరీర విషయంలో తల్లి గర్భంలో ధరించుకున్న వారు అందరం. అయితే ఈయనకేమో దేవుడంటే ఆశ, దేవుని పనులంటే కోరికలు, దేవుని ఇష్టాలు నెరవేర్చడానికి ఆయన మనసంతా నిండిపోయింది. ఆయనకు లోకార్షణ ఉందంటావా? ఎక్కువ లోక కోరికలు ఎక్కువ ఉన్నాయంటావా? దైవ కోరికలు ఎక్కువ ఉన్నాయంటారా? ఆయనకేమో దైవ కోరికలు, మనకేమో లోకపు కోరికలు కదా. ఆయనకేమో దేవుని ఆకర్షణ, మనకేమో లోక ఆకర్షణ. ఏంటి తేడా? ఎక్కడ దెబ్బతింటున్నాం ఆలోచించండి. ఆయన కూడా మనలాగే 33 సంవత్సరాలు భూమి మీద ఉన్న వ్యక్తే, అవునా కదా? అలా ఉన్నటువంటి మహనీయుడు ఆయన అడిగితేనేమో నాకు దేవుడు తప్ప నాకు ఏది లోకములో వద్దు అన్నాడు. నా చిత్తము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు అన్నాడు. అంటే ఆయన చిత్తాలు ఒకవేళ ఉన్నా, ఆయన ఇష్టాలు ఒకవేళ ఉన్నా, నేను నాయని నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ దేవుని మాత్రమే అంటున్నాడు. మనమైతే మన ఇష్టాలు, మన కష్టాలు, మన కోరికలు అన్నీ నెరవేరాలి. ప్రియులారా, ఇప్పుడు మనము ఆయనేమో దేవునికి ఆకర్షణీయంగా గొప్పగా ఉండాలని ఆయన మనసులో నిండిపోతే మన మనస్సులో ఎందుకు లేదు? ఒకటి గుర్తుపెట్టుకున్నది, మన మనస్సులో ఎందుకు ఆ కోరిక అనేది లేదు? ఆయన 100కి 100% మార్కులు, మనకు 100కి 1% మాత్రమే కనపడుతున్నాయి. ఏంటి తేడా? ఆత్మ విషయంలో ఇద్దరం ఒకటే, తల్లి గర్భంలో ఇద్దరము శరీరం ధరించుకున్నవారు ఇద్దరము ఒకటే, యేసుక్రీస్తు వారు మనం. పిల్లరా, ఎందుకు దేవుడు అంటే అంత ఇష్టం ఆయనకు? 100కి 100%. మనకి ఎందుకు 1% దేవుడు ఇష్టం? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి,
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం తెలిసిన తర్వాత, ఒక వ్యక్తి గురించి ఒక విషయం తెలిసిన తర్వాత, తెలిసినటువంటి ఆ వ్యక్తి గురించి ఏమండి నిజంగా అవి చాలా మనకిష్టంగా ఉన్నాయనుకోండి, అవి మన హృదయంలోనే ఉండిపోతాయి. ఏమంటే కంటితో చూసినవి, చెవితో విన్నవి, కంటితో చూచినది, చెవితో విన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చేసినటువంటి ఏమండి ఆ పనులు, తండ్రి చూపించినటువంటి ఆ క్రియలు అన్ని సమస్తం ఆయన దగ్గర తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏమండి నాకంటే నా తండ్రి గొప్పవాడు, ఆయన మాటల్లో మేము బ్రతకాలన్న ఉద్దేశంతో ఆయనలో నిండిపోయింది. ఇప్పుడు మనకెందుకు లేదు అన్నప్పుడు అండి, ఆయన మనసంతా బైబిల్లో ఉంటే మనము దీన్ని దివారాత్రులు ధ్యానించకపోవడమండి. అంటే ఒక విషయం ఏంటంటే మనకు పైన తెలిసిన విషయం వేరు, లోతుగా తెలిసే విషయం వేరు. జయశీల్ గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు నేను ఇష్టపెడతాను. ఏంటంటే, ఇప్పుడు తండ్రి పొజిషన్ ఎలా ఉంది అంటే, అది అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాడు. పిల్లల కోసము ఆలోచన చేసి చేసి మంచంలో పడిన తండ్రి స్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు పరలోకపు తండ్రి స్థితి అలా ఉంది అన్నాడు. ఈ మాట జయశీల గారు అన్నది విన్నానన్నవారు ఎవరన్నా చేయొద్దండి. నలుగురేనా? పిల్లరా, అది మీరు ఎంతవరకు గ్రహించలేదో నాకు తెలియదు, కానీ నేను అక్కడ ఆగిపోతానండి. జయశీల గారు కొన్ని అద్భుతమైన మాటలు వదులుతున్నప్పుడు ఒక అనుభవం గల వారికే ఆ మాటలు వస్తాయి. బాగా ఒక విషయాన్ని గురించి ఆలోచించే వారికే ఒక అద్భుతమైనటువంటి నోట మాటలు వస్తాయి దేవుని గురించి. బాగా గమనించండి. ఎందుకంటే ప్రియులారా, బాగా గమనించండి, మీకు అర్థం కావడానికి. ఈ ఆ అనే అక్షరం ఉందనుకోండి, ఒక్కసారి దిద్దిన వారిది 10 సార్లు దిద్దిన వారిది తేడా గమనించండి. ఎవరైనా చెప్పగలరా? ఎన్ని తేడాలు ఉంటాయి చెప్పగలరా? ఆ అనే అక్షరం ఉంటుంది కదా, ఒక్కసారి చదివారు, ఒక్కసారే దానిపైన దిద్దారు. అదే ఆ అనే అక్షరాన్ని 10 సార్లు దిద్దారు. వీటిల్లో ఏది మీకు పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ 2 అక్షరాలు చూడగానే ఏం చెప్పగలరు చెప్పండి? దాంతో ఉన్న భేదం ఏం చెప్తారో చెప్పండి, మీ అనుభవంతో చెప్పండి. థిక్నెస్ అంటే నీట్గా కనపడుతుంది ఒకటి. నెంబర్ 2 రైటింగ్ బాగా వస్తుందండి. 2 10 సార్లు చదివిన వారిది, 10 సార్లు రాసిన వారిది. ఇంకా అక్షరము గుర్తుంటుంది. ఓకే. ఇంకా ఫస్ట్ దానికంటే సెకండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. 4 వెరీ గుడ్. 5 ఇంకా ఇప్పుడు ఏ చెప్పారో అవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. దీంతో చాలా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఏందమ్మా ఆతో తెలిసేది ఉందంటే ఆతనే ఉంది, ఆది కాండము అని. ఆది ఏందని ఉంది, ఆతనే ఎన్ని పేరు చెప్తాను చూడ, 5. మీ దాంతో చెప్తాను. ఇంకా 1 బాగా మనం దిద్దుతున్నప్పుడు మీరు చెప్పేది కరెక్టు. ఏమండి, ఆ అనే అక్షరాన్ని మనం బాగా ముద్రింపబడిన తర్వాత, అది బాగా మన మనసులో ఉన్న తర్వాత ఏమండి, ఇంకా చక్కగా రాయాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఇంకో ఆలోచన తెలుసా? ఇంకొకటి ఏమొస్తుంది తెలుసా? ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది. దానిలో ఫస్ట్ ఈ ఆసక్తి గురించి ఎందుకో చెప్తానండి. ఫస్ట్ దిద్దేటప్పుడు ఏమండి వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎలా అంటున్నప్పుడు ఒక్కసారి కరెక్ట్ దిద్దలేడు, పక్కకు పోతుంది.
రెండోసారి కొద్దిగా కరెక్ట్, అట్లా 3, 4 కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏమండి 10వ వచ్చేలోపు పర్ఫెక్ట్గా ఏ సార్ అయితే పర్ఫెక్ట్గా అక్షరం వచ్చిందో అలాగే రాశానని మనసులో వచ్చింది తెలుసుకున్నాను అనుకోండి, ఆసక్తి పెరుగుతుంది. ఏమండి దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ అక్షరం తెలుసుకోవాలి, నెక్స్ట్ అక్షరం ఇలాగా రాయాలి, నెక్స్ట్ అక్షరము ఇంకా బాగా గుండ్రంగా రాయాలి, ఇంకా మంచిగా రాయాలి అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. పిల్లరా, బైబిల్ అనేదండి వాక్యము చదవంగా విషయాలు తెలుస్తుండగా ఎంత రుచిగా ఉంటాయంటే, ఎంత అర్థమవుతుందంటే అంత బాగా అర్థమవుతుంది. మనము ఇప్పుడు దాకా ఆలోచన చేసిన ఆలోచన ఏంటంటే జైసర్ గారికి ఆపోజిట్గా ఆలోచన చేశాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, అవునా కదా, ఆయన సింహాసనం మీద కూర్చుండినప్పుడు దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు అన్నప్పుడు, అంటే సింహాసమున కూర్చున్న రాజు ఎలా ఉంటారు చెప్పండి? లోకము ఉండండి, సినిమాలు చూసి మనం నిజంగా రాజుని చూసి సినిమాలు చూసింటాం కదా, రాజు ఎలా ఉంటాడు? కుర్చీ మీద కూర్చుంటాడు, మంచి వస్త్రాలు దగదగా ఉంటాయి కదా, సేవకులు పాడుతూ ఉంటే ఏమండి రోగం వచ్చినాడు అలా ఉంటాడా? మరి జయశీల్ గారు అలా మాట్లాడినాడు ఏంటి? ఆయనేమో సింహాసనం మీద కూర్చొని ఉంటే, బాగా గమనించండి, సింహాసనం కూర్చొని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు రాజు సింహాసనం కూర్చుంటే లోక సంబంధంగా ఉన్న రాజును గమనిస్తే అంత గొప్పగా కనపడుతున్నటువంటి, అవునా? ఎలా ఉంటారు? మహా సంతోషకరంగా వాతావరణం ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్గా జయశీల్ గారు ఎందుకు అన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాటను? ఈరోజు తండ్రి పరిస్థితి మంచం పడ్డ తండ్రిలాగా ఉంది అని అన్నాడు. బైబిల్లోకి వెళితే పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి దేవుడు అన్నప్పుడు, రాజు సింహాసనంలో కూర్చున్నప్పుడు రాజు ఎలా ఉంటాడు? రోగంతో ఉన్నలాగా కనపడతాడా? చందాలతో ఎంతమంది మేకప్ వేస్తారు, ఎంత విలువైన డ్రెస్సులు వేస్తారు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? రోగం ఉన్నవాడు ఎట్లుంటాడు చెప్పండి? రోగం పడిన ముసలైన అట్లా ఉంటాడు చెప్పండి? దిగులు పడిన ముసలి అంటాడు. పూర్వకాలం పూరి గుడిస, డొక్కు మంచం, అది కూడా తొట్టిల్లో పోయి అంటే వంగిపోయేసి పక్కన పనికిరాని ఏమంటుందండి కట్టె కదా, దగ్గుతూ పాత దుప్పటి, పనికిరాని చెంబులు వాటరు, అంతే కదండి, అవునా కదా? ఎందుకు ఆపోజిట్గా చెప్పాడు? మనము పైన చదివాము, అదే వాక్యాన్ని పదే 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 చదివినప్పుడు ఏమండి బాగా గమనించండి, మనకేమో ఆయనను ఆరాధించినట్టుగా కనపడుతుంది, కిందికి వచ్చేలోపు ఎవరు నా నిమిత్తం పోవుదురు, ఈ మాట. మనిషి బాగున్నాడు పై రూపానికి, మనస్సులో వేదనతో కుంగిపోతున్నాడు. అది ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం. పైన మనం పైకి చదువుకుండేలోపు ఆయనకేంటండి నష్టము, ఆయనకేంటండి కష్టము, ఆయనకేంటండి ఆరాధింపబడుతున్నాడు దేవుడని, పరిశుద్ధుడని. కష్టమంతా మనకేమొచ్చి పడిందని మనం అనుకుంటాం కదా. ప్రేమని దేవుని వల్లరా ఎంత గొప్పగా ఆలోచించాలనుకున్న మాటనంటే అన్న వెంటనే అర్థమవుతుందండి. ఎందుకంటున్నప్పుడు ఆయన నిజంగా పై రూపంలో అలా ఉన్నాడు, తన మనసులోనికి వెళితేనండి పై రూపాన్ని ఎప్పుడైతే చూస్తాడో త్రొట్టిల్లుతాడు. బైబుల్ ప్రకారంగా పై రూపాన్ని చూస్తే ఎవరైనా
బైబిల్ కూడా పైన చదివితే ఎప్పుడైనా త్రొట్టిల్లుతాం మనం, స్థిరంగా నిలబడలేం. లోతుగా ఆలోచించామనుకోండి, స్థిరమైన పునాది, లోతుకున్నటువంటి భావాలు అర్థమవుతాయి. రోగంతో పన్నాడు అనుకంటే మనస్సులో రోగం ఉందే, మన మనస్సులో పాపం అనే రోగం ఉంది. ఆయన మనస్సులో నా పిల్లలు పాపం వచ్చేసి బానిసత్వంలో కోరుకున్నాడని బాధ. మానసిక రోగాలను తెలుసా? శారీరక రోగాలు బయట కనపడతాయి, మానసిక రోగం కనపడదు. అతనికి కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది, కలర్ బాగుంటుంది, హైట్ బాగుంటాడు, అన్నీ చాలా పైరూపని చాలా బాగుంటాడు. అవునా? దేవునికి ఆ రోగం వచ్చి మంచంలో పడ్డాడని చెప్పాడు. ఎవరు పోతారు నా పిల్లల్ని రక్షించడానికి? అందరేమో పాపం వచ్చేసి, నేనేమో ఇంత మహాలోకాన్ని సృష్టించుకొని వాడు నా మీద తిరుగుబాటు చేస్తే, ఎవడు అపవాది తిరుగుబాటు చేస్తే వాణ్ణి చితకతో ఏంటంటే తోలి బయట విసిరేస్తే, ఇదంతా నా రాబోతున్న పిల్లలకని నేను ఇంత కళలు కని పరలోకాన్ని ఇంత గొప్పగా సృష్టిని చేస్తే, ఇప్పుడు ఒక్కడు కూడా రాని పొజిషన్. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎలా అర్థం చేసుకుంటానంటే, మీటింగ్ పెట్టానండి, మీటింగ్ వరకు వద్దండి, నేనే క్లాస్ పెట్టాను అనుకోండి, ఒక్కడు కూడా రాలేదనుకోండి, అబ్బా గుండెలో చాలా బాధ ఉంటుందండి. పైన రూపానికి బాగుంటాను నేను, మీకు ఆ విషయం తెలియదు. మీరు కూడా ఈ స్థితిలో ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఓపెన్గా చెప్తున్నానండి. తండ్రి పొజిషన్కి వచ్చే తండ్రి ప్లేస్లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, తల్లి పొజిషన్కి వచ్చే తల్లి ఆవేదన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యవ్వన కాలం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. ఎందుకు చెప్పామంటే, ఇది తండ్రి గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అండి, జయశీల గారి ఆలోచనకి, బైబిల్ ఆలోచనకి, ఇప్పుడు మనం ఆలోచించే ఆలోచనకి, ఈ మూడు ఎందుకు టాలెంట్ చేస్తానో చెప్తాను. ఆయన ఎందుకు యవ్వన కాలంలో అంత గొప్పగా ఎదిగాడో, వృద్ధాప్యంలో దేవుడు ఎందుకు ఆయనను ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఈ పాయింట్సే పట్టుకోవాలి ఎప్పుడు. మన ముందు కళ్ళ ముందు ఆయన కూడా ఇప్పుడు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా చేస్తున్నది. పిల్లరా, అంటే బాగా గమనించండి. ఇప్పుడు మీరైనా, ఉదాహరణకు ఇప్పుడు నాదంటే నేను చెప్పాను, నిజంగా నేను ఒక క్లాస్ పెడుతున్నాను అనుకోండి, నేను క్లాస్ పెడుతున్నప్పుడు వచ్చిన తర్వాత ఎవరు లేరు అనుకోండి, అయినా కూడా ఉంటారండి. నేను అన్నప్పుడు బబ్లో లేకపోతే సంథింగ్ ఎవరొకరు సన్యాసం ఎవరికైతే ఈ చేయనికైతే ఉంటారు. అంటే నాకు అంటే మీటింగ్ ఒకరు ఇద్దరన్నా ఖచ్చితంగా ఉంటారు, ఒక 3 4 ఖచ్చితంగా ఉంటారు. మొత్తానికే రాకపోతే మీకు అర్థమయ్యే భాషలో, మీరు ₹1,00,000 పెట్టారు, మీటింగ్ అరేంజ్ చేశారు, పోస్టర్ కట్టారు, ప్లస్ గ్రౌండ్కి డబ్బులు కట్టారు, అన్నీ చేసేసారు. అవునా కదా? చేసిన తర్వాత స్పీకర్ వచ్చేసాడు, కానీ ఒక్కళ్ళు కూడా మీటింగ్ రాలేదు. కనీసము మీ మమ్మీ, నాన్న, డాడీ కూడా రాలేదు. మీ మనసు ఎలా ఉంటుందో చెప్పండి. మీ మనసు ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడ అందరూ మీటింగ్ చేసిన వాళ్ళే, దాదాపు 100కు ఎవరే కానీ మీటింగ్ చేయలేదన్న వారు వ్యక్తులు ఎవరు లేరు. అవునా కదా? కొందరు వస్తేనే బంగా చాలామంది రాలేదు అని ఫీల్ అయిపోతాం మనం. అవునా కదా? ఫీల్ అయిపోతాం, చాలా ఫీల్ అయిపోతాం. ఏమండి, నిజంగా నిన్న జనాలు వచ్చారనుకోండి, ఏమండి ఆ ముఖంలో తేజరిల్లు, చెప్పలేనంత ఆనందం. ఒక్కడు కూడా రాలేదనుకోండి, మనసు అండి బాగానే ఉంటాం కానీ, మనసు బాహ్య రూపం బాగుంటాం కానీ లోపల ఆవేదన ఉంటుందండి. ఏదైనా గమనించండి. నిజంగా ఏమండి ఆయన అంత గొప్పగా దేవుని గురించి ఆలోచించడానికి గల కారణాలు ఏంటంటే అండి, అంత గొప్పగానండి,
బైబుల్ తండ్రి కనపడాడు, బాగా మనిషి తండ్రి కనపడాడు. కన్న తండ్రి దేవుని చూసింది మాత్రం యేసుక్రీస్తు మాత్రమే. అర్థమైందా? కన్న తండ్రిని దేవుడిని ఫేస్ టు ఫేస్ చూసింది యేసుక్రీస్తు వారు మాత్రమే. ముఖము చూస్తున్నటువంటి దేవుని చూసింది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాటలు స్వయాన్ని విన్నది యేసుక్రీస్తు వారి మాటలు. ఆడ మైండ్లో పెట్టుకోండి పిల్లరా. ఈరోజు మనము ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి చూడలేం, ఈ నేత్రాలతో చూడలేం. బాగా గమనించండి, ఈ దేహముతో మనం దేవుని చూడలేం. అయితే దేవుడిచ్చినటువంటి గొప్పది అంటే దేవుణ్ణి చూసే అవకాశం ఒకటి ఉంటుందండి. అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత పరలోకానికి అది చూడాలి. ఈ భూమి మీదనే మనము దేవుణ్ణి చూడగలము. తెలుసా? అబ్బా జోజన్న ఏంటి ఇన్ని వరకు వాక్యాలు అనేటి చూడలేదు, దేవుని చూడలేము, చూడనేరరు అంటున్నారు. ఇప్పుడేమో చూస్తాము అని అంటున్నాడు. ఇక్కడనే వేసిండబ్బా దెబ్బ. అన్న తప్పు బోధ స్టార్ట్ చేసేసాడు. నెక్స్ట్ నుంచి మేమైతే రాము తండ్రి. ఏమంటే చూడలేమనుకుంటున్నారా మీరు? చూస్తామన్న చేతి ఎత్తండి. నేను తండ్రిని చూస్తామన్నాను, ఈ భూమి మీదనే తండ్రిని చూస్తామన్నాను. అబ్బా థ్యాంక్ యూ మీ ముగ్గురన్న నన్ను నమ్మినందుకు వందనాలు. చూద్దామండి, వాక్యంలో చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనందు నిలిచి ఉండువాడెవ్వడును పాపము చేయడు, పాపము చేయవాడెవ్వడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఇప్పుడు అపోస్తులు చూశారు, ఎరిగారు. ఓకే, చూడలేదని ఒప్పుకుందాం అనుకుందాం. అంతే, ఆయన కూడా ఎరగలేదని కూడా తీసుకోవాలి. ఇప్పుడు అపోస్తులలో ఆయన ఎరగలేదా? ఎరిగింది కదా. ఎరిగినట్టు ఇప్పుడు పాపం చేయని వాడు ఏంటన్నప్పుడు చూస్తున్నాడు అంటున్నాడు. ప్రియులరా, దేవుని ఎలా చూస్తామో తెలుసా? ఈ భూమి మీదనే ఆయన క్రియలు. ఏమండి, ఈ భూమి మీద మనము సినిమా చూస్తాం, ఈ దేహంతో సినిమా చూస్తాం. ఈ సినిమా చూసినప్పుడు బాగా గమనించండి, సినిమా చూసిన తర్వాత అండి మరలా మనము దాన్ని చూడం. బాగా గమనించాలి, చూడం. కానీ మన మెదడులో మాత్రం ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? చూసిన ప్రతిదీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, చూసినవి ఉంటాయంటారా, ఉన్నాయి ఉండమంటారా? బాగా గమనించాలి. అవునా కదా? ఉదాహరణకండి, స్వాతంత్రం ఎట్లా వచ్చిందో మనకు తెలియదండి, చూడలేదండి. ఇప్పుడు మనము ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అండి, వాళ్ళు రాస్తున్నటువంటి మాటలు, వాళ్ళు చేసిన క్రియలన్నీ చూసినప్పుడు మనం ఎలా చూస్తామో తెలుసా? మన మెదడులోను ఆలోచనలో నుంచి ఆహా ఇలా జరిగింది అనేది మన ఫిక్స్ అయిపోతుంది. ఒక బొమ్మ వచ్చేస్తుంది. చూడలేదు ప్లస్ మనం వినలేదు, జస్ట్ చదవడం బట్టే మనం ఏంటంటే ఖచ్చితంగా ఆ పిక్చర్ను మన మెదడులో పెట్టేసుకొని చూస్తూ ఉంటామండి. అర్థమవుతుందండి? దేవుని ఒక రూపాన్ని అనేది ఏంటండి, దేవుడు చెప్పిన మాటల ప్రకారం అండి, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటలను ఏమండి ఆయన రూపాన్ని కనపడతా ఉంటాయి. ఆయన క్యారెక్టర్ అనేది ఏమండి మన మెదడులో అంటే వీటిని మనోనేత్రాలు అంటారు. వీటిని
అంటే మనం చూడలేమనే ఫీలింగ్ అనేది ఏమిటన్నప్పుడు ఈ కళ్ళకు చూడలేం. కానీ ఏంటంటే మనోనేత్రాలతో ఏం చేస్తున్నప్పుడు ఈ మాటలను బాగా ధ్యానించేసి మనము ధ్యానిస్తూ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనము మెదడులో అనేది ఖచ్చితంగా చూడగలం. అంటే మనం ఆలోచించగలం. అంత జ్ఞాననేత్రాలు అంటారు, వాటిని జ్ఞాననేత్రాలు అంటారు. అవునా కదా? ఏమంటున్నప్పుడు ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త ఎన్నో వచనం? 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, చూడబోయేదరు అనలేదు. చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండండి. మీ మనసంతా శుద్ధి అని అనుకోండి. శుద్ధి అనగా పరిశుద్ధత అనుకోండి. ఇప్పుడు ఎవరి రూపం మన మనసులో ఉండిపోతుంది చెప్పండి? ఎవరి రూపం మన మనసులో ఉండిపోతుంది చెప్పండి? మన మనసంతా పిల్లల పైన ఉన్నదనుకోండి, ఆ రూపం అంతా మన కళ్ళ ముందు కనపడుతుందా? కనపడదండి. దూరం పైన కూడా కనపడుతుందండి. దూరం పైన కూడా కనపడుతుంది. వాడు మన కళ్ళ ముందు ఉండడు, కనపడాడు అసలుకు. కానీ రూపం అనేది కనపడతా ఉంటుంది దూరమైనప్పుడు. మన పిల్లల విషయం బాగా గమనించండి. అవునా కదా? నీ హృదయం అంటే నీ మనసంతా పరిశుద్ధతగా ఉండనప్పుడండి, అంటే వాక్యంతో నింపుకున్నప్పుడండి, దేవుని రూపం, దేవుని క్రియలు, దేవుని ఆలోచనలు అనేవి ఉంటాయండి. అంటే జయశల్ గారు ఏంటన్నప్పుడండి, ప్రతి పదాన్ని బాగా ఆలోచించి ఆయన మెదడు పదును పడతాడనమాట. అర్థమవుతుందా ప్రియులారా? యేసుక్రీస్తు మొత్తానికే దేవునిపై నిమగ్నమైపోయాడు. దేవుడు అంటే అంతగా గడిచాడంటే చూసిన వ్యక్తి, విన్న వ్యక్తి. ఇప్పుడు కూడా ఏంటన్నప్పుడు బాహ్య నేత్రాలతో యేసుక్రీస్తు కూడా చూశాడు అనుకోకండి. బాహ్య నేత్రాలతో యేసుక్రీస్తు చూశాడా? బాహ్య నేత్రాలతో దేవుని చూడగలడా యేసుక్రీస్తు అయినా? ఈ నేత్రాలతో చూడగలడా? భూమి మీద వచ్చినప్పుడు చూడలేడు. అవునా కదా? కానీ చూసినట్టు చెప్తున్నాడు. మొత్తము చూసినట్టు చెప్పాడు కదా. అక్కడ చూశాడు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకున్నాడు. అవునా కదా? అంటే దాన్ని ఏంటండి, ముద్రించుకోవడం. ఆయన గుణాలను ముద్రించుకొని, ఆయన క్రియలు ముద్రించుకొని, ఆయన మనస్సులో నింపుకోపోవడం అన్నమాట. ఆయనకు పాపపు కోరికలనేటి ఇష్టం లేకపోవడానికి గల కారణము యవన కాలంలో ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారు. అనా పాపాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు, పాపిని ప్రేమించాడు. అర్థమైందా? పాపాన్ని అసహించుకోవడానికి గల కారణము, పాపం మనకిష్టం అండి. ఇష్టం లేదని అనకండి, అది దేవునికి వ్యతిరేకం అయిపోతాం. నాకు పాపం అంటే ఇష్టం లేదండి అనకూడదు. అసలుకు మనం ఉదయం లేచిన నుంచి పాపం అనే ఇష్టంతోనే బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం అనేది ఏంటంటే బద్ధకముతో బతుకుతున్నాం. అవునా కదా? ప్రేమని దేవుని వల్లరా యవ్వనములుగా ఉంటున్న మీరు యేసుక్రీస్తు యవ్వనంలో ఉన్నాడు. మీరు చూడండి, యేసునే చూడండి. అవునా కదా? ఎలా అంటున్నప్పుడు దేవుని ప్రతిరోజు చూసే వ్యక్తి, జ్ఞాన నేత్రాలు చూసిన వ్యక్తి ఎవరంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు. ఎలా చూస్తున్నాడు అన్నప్పుడు పరలోకంలో చూసిండొచ్చాము కానీ భూమి మీద చూడలేదు. కానీ ప్రతిదినం అంటున్నాడు. ఉదాహరణ చెప్పండి, అందరూ యేసుక్రీస్తు వారిని విడిచి వెళ్ళిపోయారు. అన్న మాట ఏంటి? అందరు విడిచిపోయినప్పుడు మీరు నన్ను విడిచినను ఎవరు తోడుంటా అన్నాడు? ఆయన చూశాడా? ఉదాహరణకు నేను ఏమంటానంటే, మీరందరూ విడిచిపోయినా నా భార్య నాకు తోడుగా ఉంటుందని నేను చెప్తాను. ఎందుకు? నా భార్య పక్కన ఉంది కాబట్టి, చూస్తున్నాను కాబట్టి, ఉంటుంది కాబట్టి అని చెప్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాట అంటున్నాడు అంటే దేవుణ్ణి ఎలా చూస్తుండాలని ఆలోచన చేయండి.
ఎలా ఆలోచన చేస్తున్నాడో ఆలోచన చేయండి. అంటే పక్కన ఉన్నాడనే లేడని చూస్తుంటాడా లేడా? పక్కన ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడా లేదా? కనపడాడు దేవుడు, యేసుక్రీస్తు కూడా కనపడాడు అట ఆయన, కానీ ఉన్నాడు, ఆయన కనపడుతున్నాడు. ఇదే జ్ఞాన నేత్రాలు. అర్థమవుతుందండి? మీరు నన్ను విడిచిపోయినను నా తండ్రి నన్ను విడవడు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడంటే పక్కన ఉన్నాడని అర్థం కదా. చూడలేదు కదా, చూసినట్టు మాట్లాడుతున్నాడు. మరి చూసినట్టు మాట్లాడుతున్నాడు అవండి. బైబిల్ కూడా అండి, ప్రతి అక్షరం మన హృదయాలలో ఉండిపోతే, ప్రతి క్రియ, దేవుని క్రియ, ప్రతి మాట మన హృదయంలో ఉండిపోతండి, దేవుణ్ణి మనం ఖచ్చితంగా వింటున్నప్పుడు ఆయన రూపం లేకపోతే ఆయన సుగుణాలన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి. ఒక విషయం చెప్తానండి మీకు అర్థం కాదు, యవనస్తులకు చెప్తాను. మా కాలంలో బాగా గమనించండి, బాగా గమనించండి. ఇది ఎంతవరకు మీకు జరిగింటుందని నేను నమ్మొచ్చున్నాను. చాలామందికి లవ్ చేసిన వాళ్ళకి, లవ్ చేయని వాళ్ళకి కూడా ప్రయత్నం చేయని అర్థం చేసుకోవడానికి. ఒక అమ్మాయిని ఒక అతను బాగా ఇష్టపడుతున్నాడు. అర్థం కాడికి మాత్రం చెప్తున్నాను, ఎవరు అపార్థం చేసుకోకండి. కనపడట్లేదు, కనపడుతున్న మనిషికి కూడా కనపడట్లేదు అని తెలియజెప్పడానికి చెప్తున్నాను. ఇది కనపడని వ్యక్తి కనపడతాడన్న విషయం కూడా చెప్తాను నేను. అది కూడా అది చెప్పడానికే మీకు. ఇది ఒక అబ్బాయి, మా ఫ్రెండ్ నాతో ఉన్నవి, అమ్మాయిని ప్రేమిస్తున్న సందర్భంలో అమ్మాయి కరెక్ట్ కాలేజీ విడిచే టైం. ఆలోచన చేయండి. నేను ఈ టైంకి నేను రోడ్డు మీద ఉంటాను, రండి అని చెప్పాను. నేను ఆటోమేటిక్గా ఇంటిమేషన్ ఇచ్చాను. అప్పుడు ఫోన్లు ఏం లేవండి. అతను సర్రన వస్తూ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అంటున్నప్పుడు నాతో మాట్లాడినాడు. ఏం మాట్లాడాడంటే, నేను ఆ అమ్మాయి మీద దృష్టితో గబగబ రెడీ అవుతున్నాను. ముందు మా అమ్మ, మా చిన్నమ్మ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నాం ఊరి దగ్గర. వాళ్ళని తొక్కుంటూ వచ్చిండట. అర్థమైందండి మీకు? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? బాగా గమనించండి. ఒక లవ్ చేసిన అమ్మాయి వస్తుందండి, నేను ఇంటిమేషన్ ఇచ్చేసాను, మీ అమ్మాయి టైం వస్తుంది అని చెప్పేశాను. నేను రెడీగా ఉన్నాను, ఇద్దరం కలిసిపోవడానికి. సైకిల్ అప్పుడు ఉండేది, జైంట్ టైప్ అనుకోండి. ఓకే, అప్పుడు సైకిలే కాదు ఉండేది, 98, 99 ఆ టైంలో అది. అయితే బాగా గమనించండి, అతను వస్తున్నప్పుడు ఏమండి, వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్నమ్మలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా కాళ్ళు తొక్కుంటూ వచ్చాడట. మరి ఏందిరా కళ్ళు కనపడటం లేదురా లోపు. అప్పుడు చూస్తున్నాడంటే ఇట్లా, అంటే కళ్ళ ముందు వాళ్ళ మమ్మీ, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ అత్త వాళ్ళు ఇట్లా కాళ్ళు చెప్పుకుని ఉంటారు కదండి వాళ్ళు. అతనికి కనపడలేదంటే ఏం జరిగింది చెప్పండి? ఈ నేత్రాలు కూడా కనపడలేదంటే ఆలోచన చేయండి. అంటే ఆమె ఇప్పుడు ఇతను ఎవరు చూస్తున్నాడు ఆలోచన చేయండి, ఎవరు కనపడటం లేదు ఆలోచన చేయండి. అమ్మాయిని చూస్తున్నాడు, ఇటానికి వస్తున్నాడు, అక్కడి నుంచి వస్తున్న ఫీలింగ్తో చూస్తున్నాడు. కనపడనటువంటి ఇక్కడ అందరూ కనపడలేదు. అది నిజమా? అది సత్యం. కొన్ని పరిస్థితులలో మనం కూడా ఏంటంటే మనకు కంటి మీద కనపడిచేటప్పుడు కూడా తొక్కుంటూ పోవడం కానీ ఏదైనా చేయడం కానీ పోతూ ఉంటాం. అప్పుడప్పుడు అంటుంటారు, అప్పుడే కళ్ళు కనిపించట్లేదారా అంటుంటాడు. అవునా కదా? ఇది కళ్ళు కనపడుతున్నది కూడా కనపడేట్టుగా ఉంటే తన మనసు అంతా ఎక్కడుంది, ఆలోచన అంతా ఎక్కడుంది? ఆ అమ్మాయి రూపంలో ఉందన్నమాట. ఇప్పుడు రండి క్రీస్తు దగ్గరికి. కనబడనటువంటి దేవుని రూపాన్ని తన మనస్సులో ఎలా ముద్రించుకొని ఎలా చూస్తున్నాడు ఆలోచన చేయండి. ఈ వ్యక్తి తన అమ్మాయి కోసము తన ఏ నేత్రాలు, ఆ నేత్రాల గురించి ఆలోచన చేస్తున్నాడు, అమ్మాయిని చూస్తున్నాడు. ఈ దేహ నేత్రాలు కళ్ళ ముందు కనపడని కూడా ఇవి కూడా కనపడకుండా పోయాయి. కనపడుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా తొక్కుంటా పోతున్నాయి ఈరోజు. అంటే ఏ రూపం కనపడుతుంది అక్కడ? ఆ అమ్మాయి రూపం కనపడుతుంది. అయితే ఇప్పుడు కూడా అండి, యవ్వన కాలములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారండి ఆ తండ్రిని ఎటంటున్నప్పుడు మనోనేత్రాల్లో చూస్తున్నాడు, జ్ఞాననేత్రాలతో చూస్తున్నాడు. అందుకనే ప్రతి చోట ఎప్పుడు ఆయన అంటున్న మాట,
ఎప్పుడు అంటున్న మాట హృదయం నిండినట్టు నోరు మాట్లాడినప్పుడు నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి చిత్తం, నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం, నేను అందుకే వచ్చాను, నేను అందుకే వచ్చాను, నేను వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎంత ప్రేమించింటేమండి ఎక్కువ పదాలు వస్తాయి తెలుసా? ప్రేమించిన వాళ్ళే ప్రేమించిన వాళ్ళ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అవునా కదా? ఎక్కువ ప్రేమించిన వాళ్ళ గురించి ఏమండి మీరు బాగా వీక్నెస్ కానీ పట్టుకోవచ్చు. ఎట్లంటే యేసుక్రీస్తు చెప్పినట్టు హృదయం ఉన్నట్టు ఎవరైనా తన పాప గురించి పదే పదే, తన బాబు గురించి పదే పదే చెప్పినంటే ఈయన పాపతో బాగా ఇష్టపడుతున్నాడు, కొడుకు బాగా ఇష్టపడుతున్నాడు. అమ్మ గురించి, అమ్మ భార్య గురించి చెప్తున్నాడు అనుకో, భార్యలో మునిగిపోయారు, రంగేడు లేలేడు. దేవుని గురించి చెప్తున్నాడు అనుకో, అలాంటి వ్యక్తుడు ఉన్నాడంటే మీకు అదృష్టం. దేవుని వాక్యం చదువుకున్నాం కదా, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, ఇలా మాట్లాడే వ్యక్తి మీలో కనపడ్డారా? ఎప్పుడు దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు దేవుని గురించే, ఈ సందర్భంలో దేవుడు ఇలా కాపాడాడు, ఈ సందర్భంలో దేవుడు ఉన్నాడు, ఈ సందర్భంలో దేవుడు ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. ఇలా ఉన్న తర్వాత నీ ఆత్మీయ జీవితం చూసి దేవుడి నిజమండి. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ సందర్భాలు బాగా చదువుతంటే, బైబిల్ బాగా సందర్భాలు అంటే నీ సందర్భాలు కూడా నీకు అర్థమైపోతాయి. తెలుసా మీకు ఆ విషయము? మిమ్మల్ని ఎంత గొప్పగా కాపాడుతున్న విషయం మీకు అర్థం కావాలంటే, మిమ్మల్ని ఎంత గొప్పగా కాపాడుతున్నాడు. ఒక దుష్టుని కూడా దేవుడు ఎందుకు కాపాడుతాడంటే తన ఆయుష్ పోయేంత వరకు, తన మారు మనసు వస్తానని ఎదురు చూసేంత వరకు కాపాడుతాడు. తెలుసా? మీరేమనుకుంటారంటే తినే తిండి గురించి దగ్గర ఆలోచించారు, కట్టుకునే బట్ట కూడా ఆలోచించాడు. అర్థమవుతుందా? ఎందుకు వీటి గురించి అంటే సులువు అయిపోయింది మనం. ఎందుకంటే ఇవి కాదు చేస్తే దేవుడు గొప్ప కార్యంలో చేస్తాడు అన్న ఉద్దేశంతో. నాకు అర్థం కాలేదండి, అంత గొప్ప దేవుడు కానీ ఆఫ్టర్ ఆల్ ఏంటంటే అప్పుడు అంటే కాకితో అంత 2 ముక్కలు పంపేయడం ఏంటి? దేవుడు పైనుంచి మన్నాను కురిపించంటే మన్నాను కురిపించచ్చు కదా. ఆయన కావాల్సినటువంటి 2 ముక్కలు కాకుండా కుప్పలు వేస్తే ఇట్లా అంటే ఏదో సినిమాల్లో, దయ్యం సినిమాల్లో చూపిస్తాడు, లడ్లు రావంటే లడ్లు వస్తాయి, ఏమంటే స్పీడ్గా ఇవన్నీ అట్లా వస్తాయి అంటే దేవుడు రప్పించలేడా? అవునా కదండి? ఎందుకు 2 ముక్కలతో అంటే ఆ టైంకి ఆ సందర్భానికి నీకు ఇది అంతే అవసరం అంటే ప్రతిదీ ఆలోచన చేస్తాడండి. మనకు నువ్వు నేనైనా ఏంటన్నప్పుడు యవన కాలాన్ని గురించి, యవన కాలంలో ఉంటున్నాం కదా, ఇది మైండ్లో పెట్టుకో. యేసుక్రీస్తు ఇలా ఆలోచించేవాడని చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఇలా ఆలోచించేవాడు. ఎందుకు తెలుసా? ఈరోజు మీరు 12 మంది నన్ను విడిచి వెళ్తారని తెలుసు, నాకు తోడుగా ఆయన ఉంటాడు. ఉంటాడు అన్నాడా, ఉన్నాడు అన్నాడా? బాగా చదవండి, అది ఆ రెఫరెన్స్ బాగా చదవండి తీసి. ఉంటాను అన్నాడా, ఉన్నాడు అన్నాడా, ఉండబోతూ అన్నాడా? ఈ 3 కావాలి. ఉంటాను, ఉన్నాడు, ఉండబోతున్నాడు. ఎక్కడుంది ఆ రెఫరెన్స్? యోహాను సువార్త 16:31. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. భవిష్యత్తు అది. ఒక అర్ధగంట ముందు జరగబోతుందా, 10 నిమిషాల తర్వాత జరగబోతుందా? ఇప్పుడు జరగలేదు, ఒక గంటనే ఎంతో సంథింగ్ జరగబోతుంది. ఓకే, జరగబోతుంది. నెక్స్ట్ చూడండి, అక్కడ వచ్చే ఉన్నది అంటే దగ్గరకు వచ్చిందని అర్థం. అయితే అదే అండి, తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఉన్నాడు. ఎందుకండి అంత చూశాడా? బాహ్యనేత్రాలతో చూశాడా? బాహ్యనేత్రాలతో ఏమన్నా చూశాడా? చూడలేదు. ఉన్నాడని కన్ఫర్మ్గా చెప్తాడు. ఇప్పుడు అబద్ధం కాదు కదా? అబద్ధమా యేసుక్రీస్తు చెప్పింది? కాదు. ఉన్నాడు అంటున్నాడు. ఏమండి ఇదంతా చెప్పడం గల కారణం తెలుసా? యవ్వన కాలములో కాడి మోస్తున్నటువంటి దేవుని కుమారుని పక్కన ప్రతి క్షణము దేవుడు ఉన్నాడు. కాడి మోస్తున్నటువంటి ప్రతి యవనస్తుని పక్కన దేవుడు ఉన్నాడు.
ఆ కాడి మోస్తున్నటువంటి కుమారుడైతే ఎవరైతే ఉన్నాడో దేవుణ్ణి ప్రతి క్షణము క్రియలతో దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన క్రియను రోజు చూస్తున్నాం మనం, తెలుసా? బాగా ఆలోచన చేస్తే సూర్యుడు చేస్తున్న పని, చేస్తున్న మేలులు, ఏమండి, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ నడిపిస్తున్నది ఎవరు అని నోటి మాటతో సింపుల్గా చెప్పేశాం. కాలంలో సమయంలో దేవుని స్వాధీనంలో ఉన్నాయి అంటే ఇవన్నీ ఇంత గొప్పగా ప్రకృతిని మంచి క్రమంలో నడిపిస్తున్నాడు దేవుడు అంటున్నప్పుడు డ్రైవర్ ఎలా ఉంటాడు, ఒక పర్ఫెక్ట్ అయిన డ్రైవర్ ఎలా ఉంటాడు గుర్తుపెట్టుకోండి. ఒక నీతిగల డ్రైవర్ ఎలా ఉంటాడు, ఒక యథార్థం గల డ్రైవర్ ఎలా ఉంటాడు. 3 డ్రైవర్లు తెలియని విషయాలు చెప్తా చూడండి. వారు పర్ఫెక్ట్ డ్రైవర్ ఎలా ఉంటాడు, నీతి డ్రైవర్ ఎలా ఉంటాడు. ఏమండి, మనము ఈ డ్రైవర్ని చూస్తున్నామే, ఒక మంచి డ్రైవర్ని చూసామనుకోండి, చాలా చక్కగా చేస్తున్నాం అంటాడు, చాలా మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాం అంటాడు, చాలా నీతి డ్రైవర్ అని అంటాడు. ఎందుకంటే వాడు ఇచ్చిందే తీసుకొని వెళ్తాడు, ఎక్కువ ఆశించాడు. ఇంకోటి ఏం ఆలోచన తెలుసా, ఎక్కడ డ్రైవింగ్ ఎలా చేయాలని అతనికి తెలుసు కాబట్టి కదా. ఇంత పెద్ద సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఏమండి మన పైన ఏమండి ఒక్క ప్రమాదము రాకుండా కాపాడుతున్నాడు అంటే ఏమండి ఆలోచన చేయండి. దేవుని చూడటం లేదా, ఎలాంటి పని చేస్తున్నాడో యేసుక్రీస్తు అన్నమాట గమనించండి. నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును పని చేస్తున్నాను అంటే పని చేసేవానికి దేవుడు తోడుగా ఉన్నాడని డిసైడ్ అయ్యి కూర్చోవాల్సిందే. ఎన్నెందుకు మాటలు చెప్తున్నాను తెలుసండి పిల్లరా, యవ్వన కాలములో దేవుడు కాడుమో పెట్టిన మిమ్మును ఆయన ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి మిగతా అందరినీ నేను 99% ఎందుకు తీసేశాను అంటే 95% అంత లోకంలో ఉంటే యవనస్తులు, 4% క్రైస్తవ సంఘాలలో యవనస్తులు ఎవ్వరు పనికి రావట్లేదు. ఏ సంఘంలో చూడండి, బాప్టిస్ట్ సంఘమా, రోమన్ క్యాథలిక్ సంఘమా, ఏమండి రోమన్ క్యాథలిక్ అంటే గుర్తుకొచ్చింది, మాది మొన్న జరిగింది కదా, ఏమండి యవనస్తులు ఒక్కళ్ళు లేరండి. సరే ఎవరైనా కానీ సంఘములో ఏమండి సంఘానికి వెన్నుపోసేవారు ముసలల్లా, పసిబారులా, యవనస్తులే కదా. మరి యవనస్తులు లేని సంఘం ఎట్టుంటే చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఏ సంఘాలలో, మిగతా సంఘాలలో యవనస్తులు ఉన్నాడు, యవన కూడికలు నాటలు, ఏమండి వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు యూత్ మీటింగ్ అని మన కలవర టెంపుల్ సతీష్ కుమార్ గారు పెడుతున్నట్టుగా ఉంది. ఆయన వాక్యం దయచేసి వినండి, ఏమి మోటివేషన్ చేస్తాడో. ఒక కేయపాలు కాదు, ఆయన పేరు డీజెస్ దినర్ కుమారుడు, ఏం పేరు, డీజెస్ దినర్ కుమార్ పాల్ దినాకర్ కుమారుడు ఇంకొకడు వచ్చాడు, వాళ్ళ మనమడు, వాళ్ళు గుర్తున్నారు కదా. తర్వాత జైపాల్ అనుకుంటాను, కలవరి దర్శిని అనుకుంటా, ఎవరు, రాజ్ పాల్, వాళ్ళ నాన్నగారు జయప్రకాశేనా, జయపాల్ గారు. వాళ్ళ కుమారు యూత్ మీటింగ్ గురించి చెప్పండి, వాళ్ళ యూత్ మీటింగ్ కూడా వినండి, వాళ్ళు ఎలాంటి మోటివేషన్ చేస్తారో తెలుసా, ఎలాగ వాళ్ళను పురికొల్పోతారో తెలుసా. ఈ లోకంలో వాళ్ళకు రాబోయే మీకు మంచి కాలం ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు, మీరు దేవుని కోసం ప్రార్థన చేయండి. మీరు ఏం చేస్తారంటే మంచి ఉద్యోగం ఇస్తాడు, పోయేసి మీ భార్య అయిపోతాడు, ఇది చెప్తారు. ఇవి తప్ప ఏమి చెప్పాడు. ఏ రెఫరెన్స్ తీసుకుంటారో తెలుసా, యోసేపు గారు తీసుకుంటాడు. యవ్వన కాలంలో దేవునికి గొప్పగా బ్రతికాడు, గొప్పగా ఆశీర్వదించాడు. మేము అలా చెప్పట్లేదు, నేను అలా చెప్పను కూడా. ఎందుకో తెలుసా పిల్లరా, అలా చెప్పిన వాడు మోసగాడు, అలా చెప్పిన మాటలు విని నడుచుకునేవాడు మోసపోయిన వారు అవుతారు. మీ పైన దేవుని సంకల్పం అసలు అది కానే కాదు, దేవుని ఆలోచన అసలు అది కానే కాదు. పని అనగానే యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి ఎలా వచ్చాడో, ఆ యవ్వన కాలంలో కాడి ఎలా మోసాడో, ఆ కాడిని మన మీద ఎలా పెట్టాడో, ఏమండి అలా మోసినట్టు యేసుక్రీస్తు వారితో దేవుడు ఎలా ఉన్నాడు అంటే, ఎందుకు ఉన్నాడు చెప్పండి.
ఎవరితో ఉంటాడో చెప్పండి? యవన కాలములో దేవుని కాడి మోస్తున్నటువంటి వారితో ఉంటాడు అండి. అలా ఉంటూ నీకు ఒక వృద్ధాప్యం వస్తుంది. నీకు ఇక్కడ పని పెట్టాడు, బాగా నుంచి ఇక్కడ నీకు పని పెట్టాడు, నువ్వు పని యవన కాలం అయిపోయింది, వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు పేతురు గారితో అంటారు, యవన కాలంలో నువ్వు ఏం చేస్తావు అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. అప్పుడు నేను విడిచిపెట్టాను. ఎందుకు తెలుసా? నువ్వు సువార్త పనికి నేను విడిచిపెట్టాలి. నువ్వు అలసిపోయి ఇంటికి వస్తావు, అదే వృద్ధాప్యం ఇంటికి వస్తావు, నేను ఎత్తుకుంటాను. నేను ఇప్పుడు ఎత్తుకున్నటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు జయశాలి గారిని. అర్థమవుతుందా? ఎత్తుకొని తిరుగుతున్నది అంటే ఆయన్నే. ఎందుకు తెలుసా ఏమండి? ఆయన ఏం పొగట్టం లేదు. నేను చూస్తా, క్రియలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు యవన కాలంలో చక్కటి కాడి మోసాడు. ఎంత చక్కటి కాడి మోసాడు ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర అని ఉంటుంది, ఉంటుంది సింహగర్జనలో 5 పార్ట్స్ ఉంటాయి చూడండి. అది చదవండి, బాగా అర్థమవుతుంది ఆయన కష్టాలు, బాధలు. తర్వాత ఈరోజు 75 years, ఇంకా ఆయన ఖచ్చితంగా 10 సంవత్సరాలు బతుకుతాడన్నా కూడా గ్యారంటీ. కన్ఫామ్గా 5 సంవత్సరాలు అయితే బతకగలడు. 75 years, ఇంకా 80, 85 కూడా ఉండొచ్చు. యవన కాలంలో ఆయన ఇష్టం వచ్చినట్టు వదిలేశాడు. కాడి మొయ్యాలైనా ఉండకూడదు, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళు, ఇక్కడికి నుంచి ఇక్కడికి వెళ్ళు. అవునా కదా? బాగా ఉంచండి. పౌలు గారి విషయంలో కూడా యవన కాలం బాగా పని చేశాడు, వృద్ధాప్యానికి వచ్చేసాడు దాదాపుగా. అవునా? నేను వృద్ధుడు కనుక ఆయనకు సహాయంగా ఎవరు పంపించారు? యవనస్తుడైనటువంటి మార్కును పంపించో. అవునా? ప్రేమ దేవుని వల్లరా. మెయిన్ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు యవన కాలాన్ని ఎప్పుడే కానీ వృధా చేసుకోకండి. ఇప్పుడు ఎంత వృధా చేసుకుంటే ముసలినప్పుడు అంత ఏడుస్తూ ఉంటారు, అంత బాధపడతా ఉంటారు, అంత దుఃఖపడతా ఉంటారు. చేద్దామంటే కాళ్ళు సహకరించవు, బైబిల్ చదవంటే కన్ను సహకరించదు. అవునా కదా? మోకరించి ప్రార్థన చేయాలంటే ఏది సహకరించదు. సహకరించే సమయమే యవ్వన కాలం. బలంగా ఉన్నటువంటి కాలమే యవ్వన కాలం. దీంతో తినడము టైం వ్యర్థం చేసుకున్నారనుకోండి, ఏమండి, మనం వ్యర్థమైపోతాం. తెలుసా? వ్యర్థం కాకుండాడానికి ఏమండి, అర్థమైన జీవితాన్ని ఏమండి అర్థవంతంగా ఉంచుకోవడానికి మనల్ని దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు ఈరోజు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు అంతగా, యేసుక్రీస్తు దేవుని ఎందుకు అంతగానే ప్రేమించాడు అన్నప్పుడు ఏమండి, ఆయనను బాహ్యరూపంగా ఇక్కడ భూమి మీద ఉన్నాడు అంతగానే ప్రేమించడానికి గల కారణం, అంతగానే ప్రేమించాడు. ఆయన క్రియలు ఆయన మనసులో ముద్రించుకున్నాడు, ఆయన రూపాన్ని ఆయన మనసులో ముద్రించుకున్నాడు, ఆయన ఆలోచనలన్నీ ఆయన ఉంచుకున్నాడు. నా దేవుడు ఇలా మాట ఇచ్చిన దేవుడు తప్పడు కాబట్టి, ఎందుకంటే సదాకాలం మీతో ఉంటానన్నాడు. అవునా కదా? నువ్వు నా పని చేయి, నేను ఎత్తుకొని తిరుగుతున్నాడు. దేవదూతలకు ఆజ్ఞయిస్తాడు, ఆయన ఉంటాడు, అన్ని కాపుదలా ఉంటాయి. ఎవరికి అన్నప్పుడు ఏమంటే దేవుని పనిలో ఉన్నటువంటి యవ్వనస్తులకు మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు యూత్గా ఉంటున్న మీరేంటంటే మొట్టమొదటిగా నెక్స్ట్ క్లాస్లో ఏమండి, ఇప్పటి వరకు మీకు ఓన్లీ మోటివేషన్ ఇస్తున్న వరకే చేశాను. నెక్స్ట్ ఏంటంటే చెయ్యబోతున్న క్రియలు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటన్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఈ వాక్యం పైన నెక్స్ట్ వీక్ మాట్లాడాం. ఎందుకంటున్నప్పుడు ఐక్యత లేనిది ఏదియూ సాధించలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు కాడి మోయాలన్నది మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పటి వరకు ఈ 3 వారాలు ఏంటంటున్నప్పుడు మొట్టమొదటిగా వినాలి, తర్వాత యవన కాలం మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మెసేజ్లో మీరు బాగా అర్థం చేసుకుంటే మనసంతా వచ్చినప్పుడు ఏకాగ్రత వినాలి. అలా వింటేనే మీరేంటనే వస్తారు. నెంబర్ 2, 2వ వీక్లో మీకు చెప్పిందంటే మీకు ఈ యవన కాలాన్ని ఈ వరకు తీసుకోవడానికి దేవుని కష్టాన్ని తెలియజెప్పాను. ఈ దాన్ని తేవడానికి కలగాలంటే మీరు దేవుని పని చేయాలని. పని అని ఈ 3 ఈరోజు పని చేసినటువంటి యేసుక్రీస్తు వారిని ముందు పెట్టాను. ఆయనకు ఎలా దేవుడు తోడుగా ఉన్నాడు అని.
ఆయన అంతగాని ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఎప్పుడు చూస్తూ ఉన్నాడు, తన మనస్సులో చూస్తూ ఉన్నాడు, తన ఆలోచనలో దేవుని చూస్తూ ఉన్నాడు. మనం కూడా వాక్యంలో దేవుని చూస్తూ ఉండాలి, దేవుని క్రియలను ఆలోచనలు పెట్టుకొని చూస్తూ ఉండాలి. అవును కదా. మన గురి ఏదైనా ఒక గురి ఉందనుకోండి అండి, ఒకటి సాధించాలనుకున్న వారండి సాధించినట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక బిల్డర్గా ఉన్నామండి, ఒక బిల్డరా ఏమంటారండి, బిల్డింగ్ చేసేవారు నేను ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలని మొట్టమొదటిగా వాళ్ళ మనసులో చూస్తారు తెలుసా మీరు, బాహ్య రూపంగా తర్వాత. అవును కదండి. మనం కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఇండ్లు కట్టుకునే కోరిక విషయంలో కానివ్వండి, నాకు ఈ బిల్డింగ్ ఇలా ఉండాలని ఏమండి ఓన్లీ గ్రాఫిక్ తీస్తారా, ముందే మనసులో ఉంటుందా? అంటే ముందే ఎక్కడ చూస్తారు మీరు, మనసులో చూస్తారనమాట. నీ సంకల్పాన్ని నువ్వు అనుకున్నది సాధించేయాలని. మీరు కూడా అంటే ఇదే దేవుని క్రియలు నేను వాక్యంలో చూసి ఆ క్రియలలో దేవుని చూడాలి. నీ క్రియలలో నువ్వు దేవుని చూసుకోవచ్చు, అవి దేవుని క్రియలై ఉండాలి. ఈ క్రియలలో మనం చేయడానికి మొట్టమొదటిగా ఏంటంటే సహోదరులు ఐక్యతకున్న బలం అనేది ఏమండి, అలా ఐక్యంగా ఉన్నవారండి, ఐక్యంగా ఉన్నటువంటి వ్యక్తులే సాధించగలరు. సహోదరులు ఐక్యంగా ఉన్నవారే సాధించగలిగారే తప్ప విడిపోయిన వారు లోకముల కానీ దైవికముల కానీ సాధించినటువంటి ఎవ్వరూ లేరు తెలుసా. ఏదైనా లోకంలో గమనించండి, అన్నదమ్ములు ఐక్యంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, విడిపోయినప్పుడు చాలా నష్టపడతారు. దైవికములండి ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు. ఏమండి మనస్పార్థలు వచ్చినంటే కృంగిపోతుంది, నాశనమైపోతుంది. కాబట్టి ప్రేమ దేవునరా, నెక్స్ట్ వీక్లో మనం మాట్లాడాలంటే కాడి మేలని మీరు మైండ్లో ఫిక్స్ కాండి. ఆ కాడి సువార్త పని, ఆ పని ఏమండి చాలా రకాలు ఉన్నాయి. అందులో మీరు వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంటుంది. కానీ సంఘంలోనికి మనము స్తంభాలుగా పెట్టారు కాబట్టి ఈ ఐక్యత అనేది మన ఐక్యతను చూసేసినప్పుడు ఏమండి మిమ్మల్ని చూసినటువంటి వారు ఎదుటిగా లోకములో ఉన్నటువంటి యవనస్తులు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ఆకర్షింపబడాలి. అలాంటి ఐక్యంగా ఏమండి సంఘంలో ఉన్న సహోదరులు మీరు ఉండాలి. నెక్స్ట్ వీక్ అలా మాట్లాడుకుందాం.